కాంగ్రెస్ పార్టీ కురువుతుడు వి హనుమంతరావు ఎందుకు గుస్సా అవుతున్నారు, ఏంటిది, ఎందుకు ఇలా అంటూ ఎందుకు ఫైర్ అవుతున్నారు ఆయన? నాలాంటి వాడితో మీరు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అంటూ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? అసలు ఏ విషయంలో విహెచ్ కోపం వచ్చింది, ఎందుకు ఆయన ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నారో మాట్లాడదాం. వి హనుమంతరావు అలియాస్ విహెచ్ కాంగ్రెస్ లోనే కాదు, తెలంగాణలోనే కాదు, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఆయన అంటే తెలియని వారు ఉండరు. ఇంకా చెప్పాలంటే 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కురువృద్ధుడు ఆయన. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, తొలి నుంచి కాంగ్రెస్ కు లాయల్ గా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారనే పేరుంది ఆయనకి. సో గాంధీ కుటుంబాన్ని గాని కాంగ్రెస్ ని గాని విమర్శించే వాళ్ళ మీదకి దండెత్తడంలో విహెచ్ ముందుంటారని కూడా కాంగ్రెసే కాదు అన్ని పార్టీల వాళ్ళు చెప్పుకుంటారు. అందుకే పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆయనకు ప్రాధాన్యం ఇస్తూ ఏదో ఒక అవకాశం ఇస్తారు. అలాంటి హనుమంతరావుకు ప్రస్తుతం పార్టీలో ఆదరణ తగ్గినట్లు కనిపిస్తుంది అన్నారు కొంతమంది. సో అసలు ఆయన్ని పట్టించుకునే నాదుడు లేడట. గతంలో ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా ఇవ్వలేదు, రాజ్యసభ సీటు అడిగినా లాభం లేకుండా పోయింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవి ఖచ్చితంగా వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్న విహెచ్ కు ఆ విషయంలో కూడా నిరాశ ఎదురైంది. దీంతో ఆయన కాస్త గుర్రుగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు పార్టీ నాయకులే. క్రమశిక్షణ కలిగిన నేతగా పార్టీకి లాయల్ గా ఉండే నాకు ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడం ఏంటంటూ ఆయనలో అసహనం పెరిగిపోతుంది. 10 ఏళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వస్తే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ పార్టీ అంటే ప్రాణం పెట్టే నాకు పదవి ఇవ్వరా? కాంగ్రెస్ పార్టీకి నాకంటే విశ్వాసంగా ఉండేవాళ్ళు ఎవరో చూపమంటూ హైకమాండ్ లో తనకు పరిచయం ఉన్న పెద్దల్ని ప్రశ్నిస్తున్నారట ఆయన. సో ఎవరెవరికో పదవులు ఇస్తూ నాకు ఇవ్వకుంటే అసలు రాయల్టీ అన్న పదానికి అర్థం ఏంటన్నది ఆయనకు వచ్చింది. సో ఆయనకు ఆయనే బరస్ట్ అవుతున్నందున కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికైనా విహెచ్ ని గుర్తిస్తారా, లేక ఇన్నేళ్లు ఇచ్చిన గుర్తింపు చాలు ఇంకేం ఇస్తామని అంటారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్. సో కాంగ్రెస్ పార్టీలోని గ్రూపులు ఆయనకు అడ్డుపడుతున్నాయా, లేక వయసు రీత్యా ఇక చాలే అనుకుంటున్నారా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి కొందరికి. సో విహెచ్ ఎందుకు గుస్సా అవుతున్నారు, మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి.